అద్దె గర్భాల పేరుతో జరుగుతున్న వ్యాపారానికి కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. సరోగసీ వ్యాపారాన్ని నిషేధిస్తూ సర్కార్ ప్రవేశపెట్టిన బిల్లును లోక్సభ ఆమోదించింది. ఇక సమీప బంధువుల ద్వారానే అద్దె గర్భానికి అనుమతి లభిస్తోంది. ప్రవాస భారతీయులకు పర్మిషన్ లేదు. భారత్లో అద్దె గర్భాల వ్యాపారం నిషేధం. సమీప బంధువుల ద్వారానే అద్దె గర్భానికి అనుమతి. విదేశీయులు ప్రవాస భారతీయులకు అవకాశం లేదు. బిల్లును ఆమోదించిన లోక్సభ. అద్దె గర్భాల పేరుతో వ్యాపారం జరుగుతోందని, దానికి భారత్ కేంద్రంగా మారిందని లోక్సభలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఆందోళన వ్యక్తం చేశారు. అద్దె గర్భాల పేరుతో జరిగే వ్యాపారాన్ని నిషేధిస్తూ బిల్లును తీసుకొస్తున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రి నడ్డా అద్దె గర్భాల వ్యాపారం బిల్లును లోక్సభలో ప్రవేశపెడుతున్న సమయంలో వివిధ అంశాలపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తున్నప్పటికీ వివిధ పార్టీల సభ్యులు చర్చలో పాల్గొని విలువైన సూచనలు చేశారు. మహిళలు, పిల్లల గౌరవంతో పాటు కుటుంబాలను కాపాడడమే ఈ బిల్లు లక్ష్యమని కేంద్ర మంత్రి జేపీ నడ్డా వివరించారు. Stop the exploitation of mothers and see to it that the children are not abandoned and the foreigners do not get a getaway over this because of this surrogacy. We have decided to come with this 2016 surrogacy bill to regulate it. It is towards the pure altruistic surrogacy, completely banning the commercial surrogacy, which will prevent exploitation of women in India, and in future the children born through surrogacy will be taken care. These are the issues which we have. అద్దె గర్భాల వ్యాపార నిషేధ బిల్లుపై చర్చ జరిగిన తరువాత లోక్సభ ఆమోదించింది. Minister may now move that the bill be passed. Madam, I move that the bill may be as amended may be passed. The question is that the bill as amended be passed. Those in favor may stand. Those against may say no. I think the ayes have it. The motion is adopted and the bill as amended is passed. 2016లో రూపొందించిన ఈ బిల్లుకు 23 సవరణలు చేశామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. అద్దె గర్భాల ప్రక్రియను ఎంచుకోవడానికి వివాహితులైన భార్యాభర్తలే అర్హులు. దంపతుల సన్నిహిత బంధువుల నుంచి అద్దె గర్భం పొందవచ్చు. ఆమె వివాహిత అయ్యుండాలి. కనీసం ఒక బిడ్డను కని ఉండాలి. అద్దె గర్భానికి విదేశీయులు, ప్రవాస భారతీయులకు అనుమతి లేదు. తదితర నిబంధనలు ఉన్నాయి.